టెస్ట్ కన్నా ముందు మనం చేసుకోవాల్సింది మనము అట్ రిస్క్ ఉన్నామా లేదా అనేది ఫస్ట్ గమనించుకోవాలి. అట్ రిస్క్ అంటే ఏవేవైతే నేను కారణాలు చెప్పానో ఆ కారణాలు మనకున్నాయా. సో ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, అబ్నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్, హై క్యాలరీ ఫుడ్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఉన్నాయంటే ఎస్ యూ రిక్వైర్ టెస్ట్. తర్వాత ఈ సమస్య దీర్ఘకాలంగా ఉందా అంటే అల్సర్ ఫార్మేషన్ స్టేజ్కి వెళ్ళిపోతుందా. అదేవిధంగా గమనించుకుంటే ఎవరికైతే ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటుందో వీళ్ళల్లో ఈ మధ్యకాలంలో ఫ్రీక్వెంట్గా మేము గమనించేది ఫ్యాటీ లివర్ డిజీజ్. అంటే జీర్ణాశయానికి సంబంధించినప్పుడు స్టమక్ ఒక్కటే కాదండి, లివరు, ప్యాంక్రియాస్ రెండు కూడా జీర్ణాశయానికి చాలా ఇంపార్టెంట్. ఈ లివరు, ప్యాంక్రియాస్ అనేవి ఈ అవయాలు జీర్ణాశయంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అదేవిధంగా ఎవరైతే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో ఎఫెక్ట్ అయ్యే కామనెస్ట్ ఆర్గన్స్ ఇవే. అందుకోసం వీటి గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో టెస్టుల పరంగా చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జీర్ణాశయానికి సంబంధించి ఎండోస్కోపీ అంటే బయట నోటి భాగం నుంచి కడుపు వరకు ఎగ్జామిన్ చేసే ప్రక్రియ. వీటిల్లో అల్సర్స్ ఉండొచ్చు, రీఫ్లెక్స్ డిసీజ్ ఉండొచ్చు, జస్ట్ సింపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే అబ్నార్మల్ ఫైండింగ్స్ ఇన్ ద నార్మల్ స్టమక్ అనేది ఉండేదానికి ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని ఏరియాస్లో ఈ లివర్కి సంబంధించింది కూడా అక్కడ డిటెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఫ్రీక్వెంట్గా చేసే టెస్టు అల్ట్రాసౌండ్ అబ్డమెన్. ఈ అల్ట్రాసౌండ్ అబ్డమెన్ ఈ ఫ్యాటీ లివర్ డిసీజు కొన్ని అంశాల్లో ఈ ప్యాంక్రియాటిక్స్ సంబంధించి కూడా మనకి పనికొస్తుంది. అదేవిధంగా ఎండోస్కోపీ చేసినప్పుడు ఈ కడుపు భాగంలో అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అంటాం. ఈ బ్యాక్టీరియా కారణంగా కూడా మనకి గ్యాస్ ట్రబుల్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. దాన్ని కానీ టెస్ట్ విధంగా కన్ఫర్మ్ చేసుకుంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇన్ జనరల్ ఈ కామన్ టైప్స్ ఆఫ్ టెస్ట్లు, ఇంకా వివిధ రకాల టెస్టుల్లో యాసిడ్ మానిటరింగ్ ఇన్ ద స్టమక్, దాన్ని ఈ మానోమెట్రీ టెస్ట్లు ఏవైతే ప్రెషర్ ఇన్ ద స్టమక్, ప్రెషర్ ఇన్ ద ఈసోఫేగస్, సో వివిధ రకాల కాంప్లికేటెడ్ టెస్ట్లు ఉన్నాయండి. సింపుల్ ఫార్మాట్లో చెప్పాలంటే అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ ఒక ప్రిలిమినరీ టెస్ట్, ఇంకా రిక్వైర్మెంట్ ఉన్న చోట ఈ ఎక్స్ట్రా టెస్ట్లు లైక్ సిటీ స్కాన్, ఎంఆర్ఐలు, చాలా రకాల టెస్టులు ఉన్నాయి. కానీ మన అవసరాన్ని బట్టే ఆ టెస్టులు చేయడం అనేది జరుగుద్ది.